మనము విధేయత చూపించేవారుగా మనము ఉండాలి. దేవునికి విధేయత మనం చూపించినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తారు. ఈ యొక్క కాలేబు దేవుని వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడంటే ఇతనులో ఒక వేరే ఆత్మ అనేటువంటిది, అంటే ఒక డిఫరెంట్ స్పిరిట్ కలిగినటువంటి వాడికి ఇతను ఉన్నాడు. అంటే ఇతను ఒక మైనారిటీ సభ్యుడిగా ఉన్నాడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ప్రియమైన వాళ్ళరా, మనము మెజారిటీలోకి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మనం మైనారిటీలే అవుతాం అంతే. అంటే కొద్ది మందిగానే ఉంటాం. చూడండి, ఎక్కడైతే మిరకల్స్ అంటారో, ఎక్కడైతే ఆశ్చర్యకారాలు అంటారో అక్కడ గుంపులుగా జనాలు వెళ్తారు. ఎక్కడైతే పేర్లు పెట్టి పిలుస్తారో, ఎక్కడైతే నీ పేరు సుబ్బమ్మ, నీ పేరు ఎల్లమ్మ, నువ్వు అనారోగ్యంతో వచ్చావు, నువ్వు బాధలో ఉండవు, నువ్వు ఇంకో సమస్యలు ఉండవు అనేటిది పిలిచారో అంతే. అక్కడ స్టేజ్ మీదకి రమ్మంటారు, నీ గురించి ఇన్ఫర్మేషను వెళుతుంది అనేటిది కొంతమంది చెప్తున్నారు. దేవుని ఆత్మతో పిలిచేటట్టు వాళ్ళు ఉన్నారు, అందులో నో డౌట్. బట్ ఇవాళ ఏమైపోయిందండి, మిస్మరైజం అయిపోయింది. ఇవాళ ఇలాగూ జరిగిపోతుంది. వచ్చేటప్పుడే కనపడతాయంట. చాలామంది సభ్యులైనటువంటి వారిలో మీ దగ్గర ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, 100 మందిలో 5 దగ్గర ఫోన్లు ఉంటాయంట. ఆ ఫోనుల్లో వాట్సాప్ గురుగారి దగ్గర ఇక్కడ ఉంటుంది, నా దగ్గర మీ వాట్సాప్ వస్తూ ఉంటుందంట. మీ పక్కన ఉన్నారు, ఏ ఊరమ్మా, కొత్త వాళ్ళు రాగానే ఏ ఊరమ్మా అంటారు. ఫలానా మాది విజయవాడ అండి. ఏంటమ్మా ఇది సమస్య అంటే, ఏమి లేదండి అప్పుల బాధలతో ఉన్నాను. ఆ ఇన్ఫర్మేషను సుబ్బమ్మ విజయవాడ అప్పుల బాధ నాకు వచ్చేస్తుంది. నేను కొంతసేపట్లో ఏం చేస్తాను, ఇలా దేవుని ఆత్మ అని చెప్పి, అంటే తప్పు కాదు, దేవుని ఆత్మ పనిచేస్తారు. కానీ దేవుని ఆత్మతో దేవుని కార్యాలు జరిగించాలి. ఈ పేతురు చేసినాడు, ఏమేం చేసినాడు, దేవాలయంలోకి వెళుతున్నాడు. అక్కడ వెళుతున్నప్పుడు కుంటి వాడుగా ఉండేటట్టు వాడుకున్నాడు. అతనికి ఏమీ తెలియట్లు అడుక్కునేటట్టు వాడుగా ఉన్నాడు. అతనిని, నా దగ్గర ఏం లేదయా, నా దగ్గర ఉంటే దాన్ని నీకు ఇస్తున్నా, యేసుక్రీస్తు నామం పేరట నువ్వు లేచి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు రైజ్ అప్ అండ్ వాక్ అన్నాడు. అంతే. దిగ్గున అతను అక్కడ ఉంటుంది, దిగ్గున లేచి గంతులు వేయచు దేవాలయంలోకి వెళ్ళాడు. చూసారా, అది దేవుని యొక్క జరుగుతుంది 100%, నో డౌట్ ఎట్ ఆల్. దేవుడు సజీవుడైన దేవుడు. అందుకనే మనం స్వస్థపడుతున్నాం, అందుకనే మారు మనసు పొందుతున్నాం, అందుకనే మన రోగాలు పోతున్నాయి, అందుకనే దేవుని దీవెనలు వస్తున్నాయి. దేవుడు సజీవుడైన దేవుడు. బట్ చివరి దినాలలో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అనేక మంది అబద్ధ ప్రవక్తలటువంటి వారు వచ్చేస్తూ ఉంటారు. అనేక మంది దేవుని ఆత్మ లేనటువంటి వారుగా ఉంటారు. దేవుని ఆత్మ లేకుండా సంఘాలు మనం కట్టలేము. ప్రార్థనా జీవితం లేకుండా సంఘాలు మనం కట్టలేము. ప్రార్థనా జీవితం లేకుండా కుటుంబాలు మరి కట్టుకోలేరు. ప్రార్థనా జీవితం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అనేటువంటిది జరగదు. ప్రార్థన అనేటువంటిది కావాలి, పరిశుద్ధత అనేటువంటిది కావాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనము ఆ వ్యక్తిని దేవుని వైపు చూపించాలి, కానీ ఈజ్ ద మీడియేటర్, యేసయ్యను మనం చూపించాలి. కానీ నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని యేసయ్య దగ్గర తీసుకెళ్తాను అనేటువంటిది సబ్జెక్టు బైబిల్లో ఎక్కడా లేదు. యూ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు హిమ్. ఆ రోజున దేవాలయంలో తెర చిరిగిపోయింది. అది నాన్న డైరెక్ట్ యాక్సెస్ అనేటువంటిది ఇచ్చేసినారు దేవుడు. అప్పటి వరకు ప్రధాన యాజకులు మాత్రమే లోనకి వెళ్ళేటట్టు వారు. దేవుని ఆలయంలోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకులు మాత్రమే, అది సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేటట్టు వారు. కానీ ఇప్పుడు తెర చిరిగెను, యేసయ్య డైరెక్ట్ యాక్సెస్ అయిపోయినాడు. ఏం చేసింది, ఆ 12 సంవత్సరాలు రక్తాలు ఉంటే స్త్రీ శిష్యుల దగ్గరికి వెళ్ళిందా, ఏవయ్యా నన్ను అక్కడ తీసుకెళ్ళా యేసుప్రభు దగ్గరికి అని చెప్పిందా? ఏమీ లేదు. అక్కడికి వెళ్ళింది, టక్కుమని వెళ్ళింది, ఆ గుంపు ఉంది, ఒక్కసారి పట్టుకుంది, అంతే, స్వస్థత వచ్చేసింది. ఒక గుడ్డివాడుగా ఉన్నాడు. అక్కడ విన్నాడు, యేసుప్రభు వారు స్వస్థలు చేస్తారంట అన్నాడు. యేసుప్రభు వారు ఈ రోడ్లో వస్తున్నారంట ఆ మాట విన్నాడు. ఆ వస్తున్నారంటే రాగానే ఆయన దాటి అలా వెళ్తుండగానే, దావీదు కుమారుడా నన్ను, ఒక్క మాట అనేపాటికి యేసుప్రభు వారు ఏం చేశారు, ఆగి అనేటువంటిది ఉంటుంది అక్కడ. ఆయన ఆగి అతనిని స్వస్థపరిచి వెళ్ళేటట్టు వాడుగా యేసుప్రభు వారు ఉన్నారు. డైరెక్ట్ యాక్సెస్ అనేటువంటిది దేవుడు మనకు ఇచ్చినారు. నేను మరలా చెప్తున్నా, ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో ఉండేటువంటి సమస్యలకు, మన జీవితంలో ఉండేటువంటి సమస్యలకు మనమే కారణం. మన భక్తిహీనతే, మన బలహీనతే, మన ప్రార్థనలేమే, మన యొక్క అపరిశుద్ధతే.
మన శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు, మన శరీరానికి వచ్చేటువంటి సమస్యలకు, మన యొక్క లోకంలో మనకు వచ్చేటువంటి అన్నిటికీ కూడా మూలం ఏంటంటే మన యొక్క భక్తిహీనత, మన యొక్క ప్రార్థనా లోపము, మన యొక్క అవిధేయత, అపరిశుద్ధత. ఇందువల్లనే మన జీవితంలోకి రకరకాలైనటువంటి శోధనలు వస్తాయి. వీటిల్ని మనం జయించేటువంటి వారిగా మనం ఉండాలి. ఒకవేళ దేవుడు నిన్ను ఇంకనూ తన స్వరూపంలోకి, ఇంకనూ నీలో ఉండేటువంటి ఆ కల్మషాన్ని తీసివేయాలని, నిన్ను పుట్టము వెయ్యాలని, ఆయన స్వరూపంలోకి రావాలని, నిన్ను ఇంకా నీ కింద ఫైర్ అనేటువంటిది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఫైర్ అనేటువంటిది పెట్టినప్పుడు ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడనటువంటి దేవుడు కాదు. చూడండి, ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో ఉండేటువంటి 5 బుక్స్ కూడా ఎవరు రాశారు? ఫస్ట్ 5 బుక్స్ మోషే రాశాడు. మోషే ఎక్కడి నుంచి రాసినాడు? మోషే ఎక్కడ తన యొక్క చాప్టర్ను క్లోజ్ చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? యువర్ అన్ఫిట్, అవతలకి వెళ్ళటానికి నువ్వు కుదరదు. ఈ యొక్క అరణ్యములోనే ఎగ్జైల్గా బయటకు వచ్చినారు. ఐగుప్తు దేశంలో జరిగినటువంటి కార్యముల గురించి కానీ, అరణ్యములో అతను తిరిగేటువంటి టైంలో అతను ఈ యొక్క మోషే వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు. అరణ్యములో తిరిగేటువంటి టైంలో, అరణ్యములో అతను రౌండ్ వేసేటువంటి టైంలో దేవుడు ఇతనితో మాట్లాడి రాయించినాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాలనేటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క అరణ్యము, విల్డర్నెస్ అనేటువంటిది, దీన్ని మోషే ఆ 5 బుక్స్ కూడా ఆ విల్డర్నెస్లో తిరిగేట టైంలోనే ఇతను వ్రాసినాడు. అలాగనే మనం చూసినట్లయితే బైబిల్ స్టార్ట్స్ విత్ దిస్ 5 బుక్స్. అలాగనే మనం చూసినట్లయితే బైబిల్ ఎండ్స్ విత్ ద రెవల్యూషన్ అనేటువంటిది కూడా, పద్మాసు దీపం అనేటువంటిది కూడా ఎడారి ప్రాంతం అనేటువంటిది, అలాగున అవుట్స్కట్స్లో, అలాగున దూరం ఉండేటువంటి విల్డర్నెస్లో ఉండేటువంటిదే. ఆ పద్మాసు దీపములో నుంచే దేవుడు యోహోనుతో మాట్లాడి రాయించేటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదటి స్టార్టింగ్ వచ్చేసి 5 బుక్స్ కూడా ఈ అరణ్యములోనే మోషే వ్రాసిన వాడుకున్నాడు. యోహోను కూడా ఈ అరణ్యములోనే దాన్ని ముగించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క విల్డర్నెస్ అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే, విల్డర్నెస్ అనేటువంటి దాని యొక్క రూట్ మీనింగ్ డాబర్ అనేటువంటిది. డాబర్ అనేటువంటి దాని యొక్క డాబర్ కానీ విల్డర్నెస్ యొక్క అర్థం ఏంటంటే మిడ్బార్ అనేటువంటిది. మిడ్బార్ హెబ్రూ వర్డ్. ఆ యొక్క మిడ్బార్ యొక్క రూట్ వచ్చేసేసి డాబర్ అనేటువంటిది. డాబర్ అనేటువంటిది ఏంటంటే టు స్పీక్. డాబర్ అనేటువంటిది టు స్పీక్ అనేటువంటిది అర్థం. అంటే మాట్లాడటం అనేటువంటిది, దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటిది. దేవుడు అరణ్యములోనే వీరితో మాట్లాడించినాడు, మోషేతో రాయించినాడు, మోషే ద్వారా మాట్లాడించినాడు. ఆ చివరి అధ్యాయం, చివరి బుక్ కూడా మనం ఏం చూస్తాం? రెవల్యూషన్. అక్కడ రివీల్ చేయడం అనేటువంటిది, దేవుడు దాయబడినటువంటి వాటన్నిటినీ, అంటే దానియేలు గ్రంథంలో దాచబడినటువంటి మ్యాటర్ ఉంది. దానియేలుతో దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడు? దాన్ని నువ్వు ఓపెన్ చేయొద్దు, దీని గురించేటువంటి దాన్ని నువ్వు తెలియచేయొద్దు అంటాడు దేవుడు దానియేలుతో. దాని యొక్క రెవల్యూషన్ వచ్చేసేసి ఈ యొక్క రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అంటే అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు జరగబోతున్నటువంటి సంగతులను. కాబట్టి ఈ యొక్క డాబర్ అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే టు స్పీక్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ద ఫస్ట్ బుక్ 5 బుక్స్ కూడా అరణ్యంలోనే, చివరి బుక్ కూడా అరణ్యంలోనే. అంటే అరణ్యం అనేటువంటిది డాబర్ అనేటువంటి రూట్ మీనింగ్ నుంచి వచ్చింది. డాబర్ అంటే గాడ్ ఈజ్ స్పీకింగ్, గాడ్స్ టు స్పీక్ అనేటువంటిది అర్థం. అంటే అరణ్యంలో మనం ఉన్నప్పుడు, అంటే మనం బాధల్లో ఉన్నప్పుడు, మన శ్రమల్లో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మన డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు, అరణ్య వేదన మనం మోస్తున్నటువంటి టైంలో గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు. అరణ్యంలో దేవుడు వారితో మాట్లాడినాడు. అరణ్యంలో రివీల్ చేసేటువంటి వాడుగా, ప్రత్యక్షత అనేటువంటిది ఇచ్చిన వాడుకున్నాడు. మనం కూడా మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ఆటంకాలు, మన అనారోగ్యాలు ఉంటే దేవుడు మూసుకునేటువంటి, నోరు మూసుకూర్చేటువంటి దేవుడు కాదు. ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు స్పీక్ టు అస్. ఈజ్ రెడీ టు స్పీక్ టు అస్. మనతో ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలకించుము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. తెలియచేయం ఏమంటాడు? శామ్యూలు ఏమంటాడు? సమూయేలు మాట్లాడము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. మనం అరణ్యంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏంటి నా దేవుడు నా ముఖాన్ని చాటేసినాడా, తన ముఖాన్ని చాటేసినాడా అంటానికి అవకాశం లేదు.
ఆ సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యంలో వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టేటువంటి అవతలకు వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. నీ కష్టంలో, నీ ఇబ్బందుల్లో, నీ ఆటంకాల్లో, నీ శ్రమలలో హీఈస్ రెడీ టు స్పీక్ టు యూ. నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, నీ సమస్యల నుంచి బయట వేయటానికి, నీ ఇబ్బందుల నుంచి బయటకు వేయటానికి, నీ అరణ్య రోగం నుంచి నిన్ను బయటకు వేయటానికి ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. మాట్లాడము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈ వర్డ్స్ అని కావాలి మనకి. ఆలకించుచున్నాడు, నాతో నువ్వు మాట్లాడు. చూసారా, మనము అలాగున చెప్పేటట్టు వారిగా మనం ఉండాలి. అంతేకాని దేవుడు నాతో మాట్లాడతలేదు, దేవుడికి జవాబు రావట్లేదు నాకు. కొంతమంది ప్రార్థన చేసుకోమంటారు, దేవుని చిత్తం ఏంటో చెయ్యి, వ్యాపారం చేయాలండి, ఈ బిజినెస్ చేయాలండి, ఈ వివాహం చేసుకోవాలండి. ఎస్, చెయ్యి, దానికి ముందు దేవుని చిత్తం కనుక్కో అంటాం మనం. దేవుని చిత్తం కనుక్కో. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. నువ్వేం చేయాలో దేవునికి తెలుసు, నువ్వేం అవబోతున్నావో దేవునికి తెలుసు, నీ స్టార్టింగ్ పాయింట్ తెలుసు, నీ ఎండింగ్ పాయింట్ తెలుసు. ఈ మధ్య అంతా కూడా నువ్వేం చేస్తావో కూడా తెలుసు. వెదర్ ఇట్ ఈస్ గాడ్ విల్ ఆర్ నాట్, దేవుని చిత్తమో లేదో తెలుసుకో. వివాహం విషయంలో, ఉద్యోగాల విషయంలో, ముఖ్యమైనటువంటి విషయాల్లో ప్రభు పాద సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క ఆ సిచ్యువేషను మనకు చాలా డిసప్పాయింట్మెంట్గా, చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది కొన్నిసార్లు. ఏంటి, ఎలాగున్నా బయటికి రావాలి అనేటువంటి రీతిలో మనం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి, సజెషన్స్ తీసుకోవాలి, ప్రార్థన అవసరత కోరుకోవాలి, మనం ప్రార్థన చేయాలి అనేటువంటి రీతిలో మనం ఉండాలి. అంతేకాని దేవుడు నాతో మాట్లాడలేదండి, దేవుని యొక్క స్వరం నేను వినలేకపోతున్నానండి, దర్శనాలు రావట్లేదండి, నో ప్రియమేట్ వాళ్ళరా, సంథింగ్ ఈజ్ హిండరింగ్ టు రిసీవ్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్. నీ జీవితంలో ఏదో అడ్డుకుంటుంది, అందుకని నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు. దేవుని యొక్క ప్రత్యక్షత ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క స్వరం వినటానికి ఏదో డమ్నెస్ అనేటువంటిది, అంటే వినలేకపోవటం అనేటిది అడ్డుగా ఉంటుంది నీ జీవితంలో. యెహోవా హస్తము కొరుచు కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందముగా లేదు. మీ దోషములు మీకును మీ దేవునికిను అడ్డముగా వచ్చెను, మరుగుపరచెను. మరుగుపరచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అందుకనే జవాబు రావట్లేదు. ఆయన మాట్లాడనటువంటి దేవుడు కాదు, ఆయన మూగ దేవుడు కాదు, ఆయన మూతు మూసి కూర్చోటువంటి దేవుడు కాదు. నీ విషయంలో, నీ జీవితం గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య కన్నీరు కారుస్తున్నారు, నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేయాలి, ఎడతెక్క ప్రార్థన మనం చేయాలి. ఆ వెధవరాలు ఏం చేసింది, మాటికి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. మాటికి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. జవాబు వచ్చేంత వరకు పట్టుదల, అదే పట్టుదల ప్రార్థన మనం చేయాలి. ఒక జవాబు పొందే వరకు దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చునేటువంటి వారుగా మనము ఉండాలి. ఈ యొక్క 12 మందిలో 10 మంది మెజారిటీగా ఉన్నారు, మైనారిటీకి ఇతను ఉన్నాడు. ఇతను ఒక డిఫరెంట్ పర్సన్గా, డిఫరెంట్ స్పిరిట్ కలిగేటువంటి వాడిగా కాలేబును మనము చూస్తున్నాం. కాబట్టి మనము ప్రియమైన వాళ్ళరా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఈ లోకములో వీఆర్ డిఫరెంట్ అనేటువంటిది మనకు అర్థం కావాలి. అందుకని పేతురు అంటాడు, మనము యాత్రికులము, ఈ దేశానికి చెందినటువంటి వారు, ఈ భూభాగానికి చెందినటువంటి వారము కాదు. మా ఉన్న పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఈ లోకానికి సంబంధించి లోక పోకడలో, ఈ లోకమునటువంటి వాటిని ప్రేమించి, లోకములో కొట్టుకుని, బురద రాసుకుని, ఇందుట్లోనే జీవించి, అందుట్లోనే పడి లేచి, ఇందుట్లో ఉండేటువంటిది మన యొక్క దీనికి సంబంధించినటువంటి వారము కాదు. మన పౌరస్థితి పరలోకము, మనము పరదేశులము, యాత్రికులము, పరదేశులము. కాబట్టి మనం డిఫరెంట్గా మనం ఇక్కడ మెలుగుకోవాలి. ఈ లోకంలో మెలిగేటప్పుడు డిఫరెంట్గా ఉండాలి. మనం ఇశ్రాయేలు పెట్టేటి వారు డిఫరెంట్గా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు డిఫరెంట్గా వాళ్ళు బ్రతికినారు అక్కడ. అందుకనే దేవుని కార్యం జరిగించారు. మీరు లాస్ట్ రోజున ఏం చెప్పాడు దేవుడు, బలర్పించి, గుడ్డిది కాదు, కుంటిది కాదు, మెల్లకను కాదు, మంచి బలి పశువుని బలర్పించండి, దాని యొక్క రక్తాన్ని మీ గుమ్మములకు ప్రోక్షించండి. వెరైటీగా డిఫరెంట్గా వీళ్ళు చేయవలసింది చేసినారు. ఈ సొప్పుతో దాన్ని వ్రాసినారు.
అక్కడ వ్రాయటం వల్ల దూత వచ్చింది, దేవుని యొక్క దూత అలాగ మరణదూత ఈ గుమ్మముల్లోకి వెళ్ళలేదు. డిఫరెంట్గా వాళ్ళు బ్రతికినారు. దాని తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎప్పటికి కూడా వాళ్ళు చేసుకోవాలంటే పండగలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక డిఫరెంట్ పీపుల్గా వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు. మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళారా, మనం ప్రత్యేకించబడినటువంటి వారిగా మనము ఉండాలి. మనల్ని అందరూ ఏదో అనుకుంటారేమో, లోకంలో వాళ్ళందరూ కూడా మనల్ని తక్కువగా చూస్తారేమో. ఎవరు ఏమనుకున్నా దేవుడు నిన్ను హెచ్చుగా చూస్తున్నాడు. నిన్ను లోకంలో వారు తక్కువగా చూసినప్పుడు, నీ కుటుంబీకులు నిన్ను తక్కువ చూసినప్పుడు, నీ భర్త నిన్ను తక్కువ చూసినప్పుడు, బంధువులు తక్కువగా చూసినప్పుడు, దేవుడు నువ్వు ఆలోచించాల్సింది, గ్రహించాల్సింది, వాళ్ళు నన్ను తక్కువ చూస్తున్నప్పుడు నా దేవుడు నన్ను చాలా హెచ్చుగా చూస్తున్నాడు. దేవునికి దృష్టిలో నువ్వు చాలా గొప్పగా కనపడుతున్నావు. లోకంలో వారికి నువ్వు చాలా మైనార్గా కనపడతావు, కానీ దేవుడు నిన్ను చాలా గొప్పవాడుగా చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మనము కూడా దేవుడిని వెంబడించాలంటే ప్రియమైన వాళ్ళారా, మనం కూడా కాలేబు వలె ఉండాలంటే మనము మైనారిటీగా ఉన్నా పర్వాలేదు, దేవుడిని అలాగున మనము వేరుగా ఉండి, అంటే లోక పోకడతో ఇన్వాల్వ్ అవ్వకుండా దేవుడిని వెంబడించేటువంటి వారిగా మనము ఉండాలి. 10 మంది కూడా వేరేటువంటి రీతిలో మాటలు చెప్పినారు. మన వల్ల కాదండి. వాళ్ళని చూస్తే మనం ఎలాగున్నాం, మిడతల వలె ఉన్నామన్నారు. వీళ్ళు మిడతల వలె ఉన్నాం. వాళ్ళు పెద్ద జైంట్స్, వాళ్ళు అనాకీలు, వాళ్ళు చాలా పెద్ద దేహదారుఢ్యం కలిగేటువంటి వాళ్ళు. మనము చాలా మైనర్గా కనపడుతున్నాం. కానీ వీళ్ళు ఏమన్నారు, మనము జయించగలము. కాబట్టి మనము కూడా ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుణ్ణి అలాగూ మనం ఉన్నప్పుడు, ఎస్ వీ కెన్ ఇన్ గాడ్, దేవునిలో మనం జయించగలం అనేటువంటిది మనకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అప్పుడు నువ్వు అలా చేసినప్పుడు కాలేబు వలె నువ్వు నమ్మకంగా దేవుడిని వెంబడించగలుగుతావు. అలాగనే కాలేబులో మనం చూసేటువంటిది ఏంటంటే, కాలేబు తను అన్నటువంటిది ఏంటంటే, ఆ కొండను నాకు ఇవ్వయా, అక్కడ ఈ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని నేను చేంజ్ చేయగలను, ఆ కొండను నాకు ఇవ్వు, నాకు ఆ 85 సంవత్సరాల వయసున్న సేమ్ బలం కలిగేటి వాడుకున్నాను కాబట్టి ఆ కొండ నాకు ఇచ్చేసి, ఆ హెబ్రోన్ నాకు ఇచ్చేసి, అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా నేను చేంజ్ చేయగలను, అక్కడ ఉన్నటువంటి వారందరూ నాకు తోడై ఉండిన యెహోవా సెలవిచ్చేటటువంటి వారి దేశమును స్వాధీనపరచుకొనుదును అనేటువంటిది కాలేబు అక్కడ చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేటది ఏంటంటే, దేవుని యొక్క కార్యములు కొద్ది వాటితో తృప్తి పడేటటువంటి వాడిగా, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు రీతిలో కొద్ది వాటితో తృప్తి పొందేటటువంటి వాడిగా కాలేబు లేడు. ఏదో కొద్ది దాంతో సరిపుచ్చుకుందాం అనేటువంటి రీతిలో కాలేబు లేడు. దేవుడు ఇచ్చేటటువంటి వాటిలన్నిటి కూడా నేను పొందుకోవాలి, దేవుడు నాకు వాగ్దానం చేసినాడు కాబట్టి నేను దీన్ని జయించాలి, స్వాధీనపరచుకోవాలి అనేటువంటి కమిట్మెంట్ కలిగేటువంటి వాడిగా కాలేబు కనబడుతున్నాడు. పిరమిడ్ వల్ల మన జీవితంలో చాలాసార్లు కమిట్మెంట్, దేవునికి ఇచ్చిన కమిట్మెంట్ ఫెయిల్ అయిపోతాం. చాలాసార్లు కమిట్మెంట్ చేస్తాం, దేవునితో కమిట్ చేస్తాం, ఇలా ఉంటాను అలా ఉంటాను ప్రభా, నేను ఇక్కడి నుంచి మారు మనసు పొందుతున్న దగ్గర నుంచి నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, వెనక్కి తిరగను ప్రభా, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో యూ, నో టర్నింగ్ బ్యాక్ ప్రభా, నో టర్నింగ్ బ్యాక్ ప్రభా, నేను లోతు భార్యలే ఉండను ప్రభా అనేటువంటిది ప్రార్థన చేసుకుంటాం. కానీ లోతు భార్య ఒకసారి పెరిగి అట్ట వెనకాల అయిపోయింది. కృపాకాలంలో కాబట్టి ఎన్నిసార్లు ఆ పిల్లర్స్ అవ్వాల్సిన వాళ్ళమో మనం, ఎన్నిసార్లు వెనక్కి తిరిగిన వారము. నిజంగా ఆ దినాల్లో ఉన్నటువంటి ఉగ్రత మనం ఎదుర్కొంటే అడుగడుకి ఒక పిల్లరు, అడుగడుకు ఒక పిల్లరు, అడుగడుకు ఒక పిల్లరు ఉంటుంది మనకి. ఇవన్నీ ఎవరంటే సాగర్ పిల్లర్లు అంటారు, ఇవన్నీ ఎవరంటే సుబ్బారావు పిల్లర్లు అంటారు. అంటే దేవుడు మళ్ళీ క్షమించి మళ్ళీ మారుస్తున్నాడు, మన పిల్లలలో మంచి అవుతున్నాం, మరలా మనకు అడుగెడుతున్నాం, మళ్ళీ పిల్లలు అవుతున్నాం. ఎందుకు? ఐ హ్యావ్ డిసైడెడ్ టు టర్న్ బ్యాక్. ఓసారి ముందుకు వెళ్తున్నాం, మళ్ళీ వెనక్కి జారేటట్టు వాళ్ళుగా ఎన్నిసార్లు పడిపోతున్నామండి, ఎన్నిసార్లు వెనక్కి తిరుగుతున్నాం. ఎక్కడ చేయాలి వస్తే మన జీవితంలో కమిట్మెంట్ లేనటువంటి క్రైస్తవులుగా ఉంటున్నాం. మనం దేవునికి ఒక మాట చెప్పినప్పుడు దాని ప్రకారం మనం జీవించాలి. దేవునితో ఒక మాట చెప్పినప్పుడు దేవుడు ఆయన ఫెయిత్ఫుల్గా ఉన్నాడు నీ పట్ల, ఎంత నమ్మకస్తులుగా ఉన్నాడు దేవుడు, ఎంత నమ్మకస్తులుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన నేను మీతో రాను అన్నాడు. అలాంటి దేవుడు ప్రతిలాడినాడు మోషే, నువ్వు రాకపోతే మేమైపోతాం, మా వల్ల కాదు, నువ్వు రాకపోతే మా పరిస్థితి కాదు, ఉండలేము మేము అని మరి బ్రతిలాడుకున్నప్పుడు నువ్వు దయాదాక్షిణ్యం కలిగేటి వాడవగనేటువంటి రీతిలో దేవుడు కృప
కనికరము కలిగినటువంటి దేవుడిగా ఎస్ ఐ విల్ కమ్ అలాంగ్ విత్ యూ, డోంట్ వరీ మ్యాన్. దేవుడు తన హృదయాన్నే మార్చుకుని మరలా వస్తా అన్నాడు. ప్రియమైన ఆయన హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్ టు అస్. మన కమిట్మెంట్లో మనం ఎన్నిసార్లు వెనక్కి తిరిగే వారికి ఉంటున్నాం. కమిట్మెంట్ లేనటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. భక్తిలో కమిట్మెంట్ అనేటువంటిది ఉండాలి. వెనక్కి తిరిగేటువంటి మనసు అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, మనము ఒక్కసారి దేవుని వైపు తిరిగిన తర్వాత మనవారము కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే మీరు మీ సొత్తు కాదు. చదవండి ఒకసారి 6వ అధ్యాయము 19-20 వచనాలు. ఏంటది? దేవుళ్ళ వల్ల మీకు అనుగ్రహింపబడి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు దేవుని మహిమపరచాలి. ప్రియమైన వారలారా, మనం వెనక్కి తిరిగేటటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవునికి కాలేబునకు మధ్య దూరం లేనటువంటి వాడిగా కాలేబు ఉన్నాడు. ఎంత దగ్గరగా దేవునికి దగ్గరగా ఉన్నాడు కాలేబు. నీవు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు? దేవునికి నీకు ఎంత డిస్టెన్స్ ఉంది? డిస్టెన్స్ పెరిగిపోతుంది మనకి. ఒకరోజు ప్రార్థన ఉండదు, 2 రోజులు ప్రార్థన ఉండదు, 3 రోజులు ప్రార్థన ఉండదు. కప్పుకునే వెనక నొప్పో ముందు నొప్పో లేదా జ్వరమో లేదా దగ్గో పడి ప్రభా అప్పటికే 4 రోజులైంది నువ్వు చేసి ప్రార్థన చేసి. 4 రోజుల క్రితం ప్రార్థన చేసావు. ఇప్పుడు ఎలా ఉండి ఈ సమస్య వచ్చేప్పుడు మరలా ప్రభా క్షమించు ప్రభా. సర్లే క్షమిస్తాలే. ఆయన ఏం చేస్తాడు పాపం? క్షమించే దేవుడు, కృప చూపించే దేవుడు, కరుణించే దేవుడు. కాబట్టి సర్లే నా బిడ్డ వెనక్కి వచ్చిందిగా, ఒక్కసారి ఓకే అయిపోద్దే. మరలా చేస్తే ఇక్కడి నుంచి వెనక్కి తిరగను ప్రభా ఎన్నో ఏడుస్తూ ఉంటాం. ఆ సమస్యలు వచ్చాడు, మరలా ఏదో వచ్చితే ఇది మొదలాడే అంట. అట్ట అయిపోతూ ఉంటుంది మన పరిస్థితి. మరలా స్టార్టింగ్ ఫెమిట్ వెనక్కి జారిపోవటం, లెగటం, పడటం. ఇశ్రాయేలు మన పితరులు వేశారు కదా, సేమ్ ద్వారాలో నడుస్తూ ఉంటాం. పడటం లెగటం. వాళ్ళ లైఫ్ అంతా కూడా దేవునికి అయిష్టులుగా బ్రతకడం, శాపం రావటం, ఉగ్రత రావటం. క్షమించు ప్రభు. మరలా దేవుడు క్షమించడం, మరలా వెనక్కి తిరగటం. ఈ లోపు మనం వెనక్కి తిరిగినప్పుడు బకెట్ తిన్నామనుకోండి, ఎక్కడ ఉంటాం మనం? అది రానిచ్చుకోకూడదు మనం. వెనక్కి తిరిగేటువంటి సిచ్యువేషన్ మనం రాకూడదు. అందుకనే యేసు వారు చెప్పాడు, దినదినము కూడా మీరు మారు మనసు పొందాలి. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ఎప్పుడు ఎవరిదంతోడో తెలియదు. కాబట్టి మనం మారు మనసు అనేటువంటి దాన్ని మనం కొనసాగించినటువంటి మన కమిట్మెంట్ కలిగినటువంటి క్రైస్తవులుగా. కమిట్మెంట్. జూలియస్ సీజరు బ్రిటన్ మీదకి వచ్చాడంట, రోమన్ సైన్యాన్ని తీసుకున్నట్టు. ఆ సైన్యంతో అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అవతల ఆ నది, అది మరి పెద్ద నది అనుకుంటుంది, దాన్ని దాటి అవతలకు వచ్చాడంట. మరి అవతలకు వచ్చిన తర్వాత ఎత్తైనటువంటి ఆ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉన్నారు జయించడానికి. లోనికి వెళ్ళే టైంలో అతను చెప్పాడంట, ఒకసారి మీరు ఏదో డోవర్ ఏదో క్లిఫ్ ఏదో ఉంది పైన, ఎత్తైనటువంటి పర్వత ప్లేస్కి అందరూ వెళ్ళిపోయినారు సైనికులు అందరికి వెళ్ళిన తర్వాత మనాడు ఎక్కడి నుంచి ఆజ్ఞాపించారు, ఒకసారి కింద చూడండి అన్నాడంట. కింద అందరు వాళ్ళు కింద చూస్తున్నారు. కింద చూస్తుంటే ఏముంది? వీళ్ళు ఏ ఓడల ద్వారా అయితే దాటి యువతలకు వచ్చారో ఆ ఓడలన్నీ కాలిపోయి నీళ్ళలో మునిగిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు. వెనక్కి తిరిగి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ చచ్చిపోదాం అని వస్తుందా? పోరాడదాం, జయించుదాం. కమిట్మెంట్ కలిగేటువంటి వారుగా, వీ హ్యావ్ టు విన్ దిస్ వార్. మనం జయించేటటువంటి వారుగా ఉండాలి. ఓడిపోయేటటువంటి వారుగా ఉండకూడదు. ఇక్కడే చనిపోయేటి వారుగా ఉండకూడదు. మనం జయించి మరలా వీరిని సాధించి మనం వెనక్కి వెళ్ళేటటువంటి వారుగా మనము క్రైస్తవులు అంటే నో టర్నింగ్ బ్యాక్. కమిట్మెంట్ ఉంది ఇతనికి. నాకు అదే బలం నాకు దేవుడు ఇచ్చాడు. అలాగనే దేవుని యొక్క వాగ్దానం కలిగేటటువంటి వాడుకు ఉన్నాడు. ఇందాక మనం చూసినాం కదా, డ్యూటరానమీ 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చినాడు కదా. ప్రియమైన వారు, వాగ్దానాలు మీరు పొందుతున్నారా? వాగ్దానాలు పొందుతున్నారు అసలు? 31వ తారీఖేనా, డిసెంబర్ 31 వాగ్దానాలు? ఈలోపు ఏమైనా వచ్చినాయా మీకు వాగ్దానాలు? దేని గురించి ఏమైనా ప్రార్థన చేశారా? ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చిందా? వెనక్కి జారిపోయినారా? ప్రార్థనలో నిద్రపోతున్నారా? ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారా? దేవుని నుంచి వాగ్దానం పొందుకుంటున్నారా? దేని గురించి అయినా మీకు అసలు తెలుసా దేవుడు మాట్లాడే దేవుడు అని? వాక్యం ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, దేవుని యొక్క స్వరము ద్వారా మాట్లాడతాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడతారు. వాగ్దానాలు 31 డిసెంబర్ 31 తారీఖు తెచ్చినటువంటి వాగ్దానాలు కాదు.
అవి ఓకే. దేవుని యొక్క బైబిల్ గ్రంథం అంతా వాగ్దానాలతో నిండి ఉన్నటువంటిది. దేవుడు ఈ వాగ్దానాలతో మీరు మాట్లాడతారు. మీ సమస్య, మీ ఇబ్బంది, మీ ఆటంకము, మీ అనారోగ్యము, మీ బాధ, మీ కష్టము, మీ నష్టము, మనకున్నటువంటి ప్రతి శ్రమలో దేవుడు తోడై బయటికి పెడతాను, విడుదల చేస్తాను, మీతో ఉంటాను అనేకమైనటువంటి మాటలు, వాగ్దానాలు దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చినాడు. ఓపెన్ చేస్తాం కాదు. కొంతమంది ఓపెన్ చేస్తారు, అవి బాగలేదండి, మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ బాగలేదండి, మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ బాగలేదు. వాళ్ళకి బాగుండే వరకు ఓపెన్ చేస్తూ ఉంటారు. దేవుడు అన్నిసార్లు ఓపెన్ చేసి ముయ్యి అంట. దేవుడు ఆడేవాడ ఉరేసుకున్నాడంట. అట్టకి ఓపెన్ చేశాడంట ఉరేసుకున్నాడంట. ఒకసారి ఓపెన్ చేస్తే వాడు ఒక వాక్యం కనపడుతుంది, మరోసారి వచ్చి ఊరి కనపడుతుంది. అమ్మో ఉరేసుకోమంటున్నాడు దేవుడు అని చెప్పి వెళ్ళి హ్యాంగ్ చేసుకున్నాడు. అట్టుండదు మన పరిస్థితి. నో ప్రిమిటివ్ అలాంటి దేవుడు కాదు. దేవుడు సజ్జునేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, నీతో మాట్లాడతాడు. స్వరాన్ని వినిపిస్తారు. వాక్యం అనేటువంటిది ఆయన ఒక మాటలు. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు వ్రాయించేటువంటి మాటలు ఇవి. ఇన్స్పైర్డ్, దేవుని యొక్క ఆత్మ చేత వ్రాయబడినటువంటి మాటలు దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బైబిల్ గ్రంథానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంతమంది వాళ్ళు బైబిల్ దుమ్ము దులుపుకుని వచ్చారే, వాళ్ళ తుడుచుకుని వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? దయచేసి చెయ్యొద్దు. బైబిల్ దుమ్ము దులుపుకుని వచ్చేటటువంటి వారిగా ఉండవద్దు ప్రియమైన వాళ్ళారా. బైబిల్ను తల దగ్గర పెట్టుకునేటటువంటి వారుగా ఉండొద్దు ఎప్పుడు. అంటే తప్పు కాదు, దాని వరకే పరిమితం చేసుకుంటారు కొంతమంది. ఎక్కడుంది బైబిల్ అంటే తెలుసు కదరా నా మనసు దగ్గర ఉంది అంటారు కొంతమంది. అంటే తల కింద పెట్టుకునేటువంటి బైబిల్, దిండు బదులు బైబిల్ పెట్టున్నారు, బైబిల్ కింద దిండు పెట్టున్నారు. కొంతమంది నిద్ర పడతారు ఎందుకంటే బైబిల్ లేదని, ఎందుకంటే ఎత్తు చాట్లా. కొంతమంది బైబిల్ లేకపోతే భయం, సైతానుడు వచ్చేస్తాడని. బైబిల్ అనేటువంటి దాన్ని జాగ్రత్త పెట్టాలి. యూ హ్యావ్ టు కీప్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హయ్యర్ పొజిషన్. నువ్వు ఎక్కడ కూర్చున్నా దీని మీద ఏది పెట్టకూడదు. మా మాస్టర్ ఒక ఆయన చెప్పారు బైబిల్ కాలేజీలో, ఆయన దేని మీదన్నా సరే ఒకసారి కొంతమంది దీని మీద తెచ్చి ఫోన్ పెడతారు, నేను చూసిన వెంటనే పక్కన పెడతా. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మాటలు, దేవుడు మాట్లాడే మాటలు. కొన్ని రోజులకు మనం దొరకదు ఇది బైబిల్. యూ విల్ నాట్ గెట్ దిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యం ఇప్పటికీ లేనటువంటి ప్లేసులో అనేకమైన దేశాలు ఉన్నాయి. యు ఆర్ సో బ్లెస్డ్. దేవుడు నీకు ఇచ్చినాడు వాక్యాన్ని స్వేచ్ఛగా చదువుకుంటానికి, ధ్యానం చేయడానికి. దేవుడు నీకు చదువుకుంటానికి చక్కటి వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క వాక్యము బ్లెస్సింగ్. బ్లెస్సెడ్ పీపుల్ మనం. వాక్యాన్ని పక్కన పెట్టేటి వారికి ఉండకూడదు. భక్తుడు ఏమంటున్నాడు, జుంటి తేనెదారుల కంటే వాక్యాన్ని చదవండి బాగా. నీవు మూలుగుల్లోకి ఎముకలకు వెళుతుంది, శక్తినిస్తుంది, అనారోగ్యం పటాపంచలో వెళ్ళిపోతుంది. చదవండి బాగా. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చదివినప్పుడు రోగాలు వెళ్ళిపోయినాయి, పారిపోయినాయి. సైతానుడి యొక్క కార్యాలు, కుతంత్రాలు వెళ్ళిపోయినాయి మనుషుల్లో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వెళ్ళిపోయింది. మూలుగుల్లోకి ఎముకల్లోకి శక్తి ఇచ్చేసి బలం ఇచ్చింది. సైతానుడి కార్యాలు జరగటం అనేటిది ఆగిపోయినాయి చాలా కుటుంబాలలో. చదవాలి, గ్రహించాలి, లోబడాలి. ఇది జరగాలి మన జీవితం. సో బైబిల్ అనే దానికి ఇంపార్టెన్స్ అనేటిది ఇవ్వాలి. వాగ్దానం తీసుకున్నాడు మన జ్యోతిరాణిలో ద్వితీయ దేశకాలంలో చెప్పినటువంటి రీతిలో ఆ వాగ్దానం, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా. కాబట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకునేటువంటి వాడుగా ఈ యొక్క కాలేబు కనపడుతున్నాడు. దేవుని యొక్క వాగ్దానం పట్టుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ వాగ్దానం మనం పట్టుకున్నప్పుడు ప్రియమైన వారుగా దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుని మనం చూస్తాం. ఎస్, ఏదేమన్నా అవని నా దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఎంత వచ్చినా, ఎంత కష్టం వచ్చినా పర్లేదు, ఎంత తుఫాను వచ్చినా పర్లేదు, ఎంత వరదలు వచ్చినా పర్లేదు, ఈవెన్ ఆ యొక్క చిన్న కొండ మీద చుట్టూ అంత నీళ్ళుండి పెరిగి పెరిగి పెరిగిపోతున్నా సరే, పెరిగిపోతున్నా సరే అవి నన్ను ఏవి కూడా చేయలేవు. అవి నన్ను ఏవి చేయలేవు. నేను ఆ యొక్క చిన్న ప్లేస్లో కూర్చున్నా సరే అవి నన్ను ఏవి కూడా చేయలేవు. చూసారా? ఎందుకు? దేవుని యొక్క వాగ్దానము. దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవుడు నన్ను వదిలిపెట్టేటట్టు దేవుడు కాదు. ఎస్, హీ హాజ్ గివెన్ మీ దిస్ ప్రామిస్. మన వివాహాల విషయాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, బిడ్డల జీవితాల్లో కానీ, అనారోగ్యాల్లో కానీ ఒక ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడేటట్టు దేవుడు. దేవుడి యొక్క స్వరం వింటారు మీరు. దర్శనముల ద్వారా మాట్లాడేటట్టు దేవుడు. చెప్పాలి మీరు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడండి, ఈ దర్శనం ఇచ్చాడండి. నాతో దేవుడు మాట్లాడినప్పుడు వెదర్ గాడ్ స్పోక్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని నేను టెస్టులు పెట్టేవాడిని. చివరికి నాకు అర్థమయ్యేది గాడ్ ఓన్లీ స్పోక్ టు మీ. ఆ టెస్ట్లో నాకు అర్థమయ్యేటువంటిది. కొన్నిసార్లు నాకు డౌట్ వస్తూ ఉండేది. జరిగిన తర్వాత డౌట్ వెదర్ గాడ్ స్పోక్ ఆర్ సంథింగ్ ఎల్స్.
దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తాడు, మనకి పరిస్థితులు తెలియచేస్తాడు నీకు. ప్రిమిట్ వల్లరా సజీవుడైనటువంటి దేవుని వెంబడించేటువంటి నీవు సజీవుని యొక్క దర్శనాలు పొందాలి, సజీవుని యొక్క వాక్యం వినాలి, సజీవుని యొక్క వాక్యము ప్రకారం నడుచుకోవాలి. ఆ యొక్క దేవుని యొక్క శక్తి అప్పుడు నీలోకి వస్తుంది, అప్పుడు నీలో ఉత్తేజం వస్తుంది, జయాలు సంపాదిస్తావు. నీలో ఎక్కడ కూడా డౌన్ అవ్వడం అనేటువంటి జరగదు నీ జీవితంలో. ఫెయిత్లో డౌన్ అవ్వడం అనేటువంటిది జరగదు నీ జీవితంలో. ఫెయిత్లో లేపపడతావు, నువ్వు బలపరుస్తావు, ఎంకరేజ్ చేస్తావు, ఇతరులను లేవనెత్తుతావు. నువ్వు అలాగనే సర్దుబడి జరగట్లేదు అనేటువంటి రీతిలో మనం ఉన్నాం. ప్రాక్టీస్ చేసేటువంటి క్రైస్తవులే ఉండాలి. ఒక ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, 3 పిల్లలు కూర్చున్నారంట, అక్కడ కూర్చుని మాట్లాడుతూ మీ నాన్నగారు ఏం చేస్తారు? మై ఫాదర్ ఇస్ ఎ డాక్టర్, హీ ప్రాక్టీసెస్ మెడిసిన్ అన్నదంట. ఓహో, మీరేం చేస్తారు? మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదరు లాయరు, మా ఫాదరు లా ప్రాక్టీస్ చేస్తారు అన్నట్టు. ఓకే, మరి మీ ఫాదర్ ఏంటి? మా ఫాదర్ క్రిస్టియన్, బట్ హీ వోంట్ ప్రాక్టీస్ బైబిల్ అన్నట్టు. మా ఫాదరు ప్రాక్టీస్ చేయడు. ఏంటిది? క్రిస్టియన్. ఈవెన్ దో వీఆర్ క్రిస్టియన్, వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ ద బైబిల్ టీచెస్ అస్. ప్రాక్టీస్ చేయనటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క శక్తిని దేవుడిని చూపిస్తాడు, బలపరుస్తాడు. నిన్ను కాలేబోలే బలపరిచేటాడు దేవుడు. దేవుడి నుంచి ఒక వాగ్దానం పొందుకు. ఈ వాగ్దానం పొందుకున్నాడు ఇతను. కాలేబు వాగ్దానం పొందినాడు. దేవుడు నాకు చెప్పాడు కదా, ఎస్ ఐ కెన్, నా హెబ్రోను కావాలి, ఈ కొండ ప్రదేశం నాకు కావాలి, దేవుడు నాకు అడుగుపెట్టిన స్థలాన్ని నాకు ఇస్తానని చెప్పాడు కదా. నేను అడుగు పెట్టాను ఇక్కడ. ఐ కెన్ చేజ్ దెమ్. అక్కడ వారిని నేను బయటికి పంపించగలను. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా. అది మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. వాగ్దానాలు దయచేసి మీరు పై రీతిలో భక్తి అనేటువంటి దానివల్ల సారాంశం లేదు. సారం లేటువంటి క్రైస్తవులుగా ఉండొద్దు. దేవుడు నాతో మాట్లాడాడు ఇలా, దేవుడు నా ప్రార్థన విన్నాడు ఇలా, దేవుడు నన్ను హీల్ చేసినాడు ఇలా, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు ఇలా అని ప్రాక్టికల్ క్రైస్తవుల వలె మనం ఉండాలి. ఏదో బైబిల్ పట్టుకుని ఆదివారం వస్తాం, సందా వేస్తాం, వెళ్ళిపోవటం, క్రైస్తవులుగా చెప్పుకుంటాం, 5 రోజులు 6 రోజులు ఉద్యోగాలు చేసుకుంటాం, మరలా రావటం, మరలా ఏదో బైబిల్ తీసుకుంటాం, దులుపుకుంటాం, రావటం, కూర్చుంటాం, 4 పాటలు పాడటం, వెళ్ళిపోవటం. దీనివల్ల పరలోక రాజ్యములో త్వరగా వెళ్ళిపోతాం మనం. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఫెయిత్ లేకుండా, విశ్వాసం అనేటువంటిది లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము. విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవుల వలె మనం ఉండాలి. విశ్వాసము కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డల వలె, ఒక కాలేబు వలె మనము అడుగులు ముందుకు వేసేటటువంటి వారిగా మనము ఉండాలి. పిరిమిట్ వల్ల జార్జ్ ముల్లర్ కూడా ఒకసారి తాను ప్రయాణం చేస్తున్నాడంట. తాను ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో ఒకసారి ఆ యొక్క నావ వెళుతూ ఒక ప్లేస్కి వెళ్ళి ఆగిపోయిందంట. ఆగిపోయేటప్పుడు చాలాసేపు అక్కడ వెయిట్ చేశాడు. కదులుతుంది అనుకున్నాడు. తెర చూస్తే కదలట్లా. బయటకు వస్తే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అదే టైంలో ఆ నావికుడు కూడా డ్రైవ్ చేసే ఉంటాడు కదా, ఆయన కూడా బయటకు వచ్చాడు. ఆ కెప్టెన్ కూడా బయటకు వచ్చాడు. ఆయన అక్కడ నుంచున్నాడు, ఈయన ఇక్కడ దూరంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన భుజం మీద చేయి పెట్టాడు. కెప్టెన్, ఎప్పుడు బయలుదేరద్దు ఇది? నాకే తెలియదండి ఎప్పుడు బయలుదేరుతుందో, నా వల్ల కాదండి, ఎప్పుడు బయలుదేరదో చెప్పలేను. కాదండి, ఇవాళ బుధవారం, నేను శనివారం అక్కడ మీటింగ్కి వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి అని చెప్పాడంట. మీటింగ్కి వెళ్ళాలని చెప్పినప్పుడు, ఏమండి ఏం మాడుతున్నారండి మీరు? బుధవారం ఇప్పుడు పొగ మంచులో చిక్కుపోయింది, నా ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు, పొగ మంచు దిట్టముగా ఉన్నది, ఇందులో నుంచి మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు, ఏం మాడుతున్నారు అన్నారంట. కెప్టెన్, కమ్ అలాంగ్ విత్ మీ, విల్ గో డౌన్ అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే. కిందకి వెళ్ళాడంట. కిందకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈయన ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళతో ప్రార్థన చేస్తూ ఆమెన్ ప్రభా నీకు వందనాలు, ప్రభా మీరు ఏం చేస్తారో తెలియదు, ఐ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ హియర్, మీ కార్యాన్ని జరిగించండి అని ప్రార్థన చేసి ఆమెన్ అన్నారు. అప్పుడు ఈ నా కెప్టెన్ స్టార్ట్ చేశాడంట ప్రార్థన. ప్రభా ఎలా చేస్తారో తెలియదు, చేయండి అయ్యా చేయండి. అప్పుడు 5 నిమిషాల తర్వాత జార్జ్ ముల్లర్ గారు లేపారంట. సోదరుడా, కెప్టెన్ గారు, ఇక మీరు ప్రార్థన చేయటం అనవసరం, అయిపోయింది, చూడండి బయట చూడండి పొగమంచు ఎక్కడ ఉంది. ఈయన లేచి కూర్చుని చూసేపాటికి పొగమంచు లేదు, గీగ మంచు లేదు.
5 నిమిషాలు 10 నిమిషాలు నేను ప్రార్థన చేసి బయటకు వచ్చేపాటికి బయలుదేరదాం అనుకున్నటువంటి టయానికంటే ముందుగా సాటర్డే మధ్యాహ్నానికి ఈవినింగ్కి వెళ్ళాల్సినటువంటి వాడు సాటర్డే మధ్యాహ్నానికి ఆయన ఎవరి తట్టు చూశాడు? జార్జ్ ముల్లర్ దేవుని తట్టు చూసినాడు. దేవుడు నాకు అసైన్ చేశాడండి ఈ పని, దేవుడు చెప్పాడండి ఈ పని, దేవుడు నన్ను వెళ్ళమన్నాడండి ఇక్కడికి, అది దేవుని పని అండి, నా పని కాదండి. దేవుడు నాకు సాటర్డే ఈవినింగ్ యూ హ్యావ్ టు బి దేర్ మ్యాన్, ఐఎమ్ కండక్టింగ్ ఏ మీటింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ టు ప్రీచ్ దేర్, ఐ అసైన్ ద టైం ఫర్ యూ. ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఐఎమ్ దేర్, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నా వైపు చూడవయ్యా, ఎందుకు పొగమంచు చేస్తున్నావు? నేను నీకు వాగ్దానాన్ని ఇచ్చారు కదా, వాగ్దానం తట్టు చూడవయ్యా. అరే నేను కదా చేసేటది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. సృష్టికర్తనట్టే నేనయ్యా, నేను బిగినింగ్, నేను ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, నేను చేసేటువంటిది. వై ఆర్ యు వరింగ్ అబౌట్ ద నేచర్ గురించి, ప్రజల గురించి? వై ఆర్ వరింగ్ మ్యాన్? ఐఎమ్ ద వన్ హూ మేక్ ద థింగ్స్ పాసిబుల్. దేవుడు చెప్తున్నారు, నా వైపు చూడండి. కాలేబు దేవునికి వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ప్రిమిట్ వల్ల క్రైస్తవులుగా మనం ప్రాక్టికల్ క్రైస్తవులుగా మనం ఉండాలి. వి షుడ్ బి ప్రాక్టికల్. దేవుని కార్యాలు జరిగించేటట్టు వారిగా. ఎస్, ఐ కెన్ అచీవ్ దిస్ వన్. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ ప్లేస్ నాకు కావాలి. ఈ లోకం ప్రిమిట్ వల్లరా అశాశ్వతం, నిత్యత్వంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికేటటువంటి టైంలో దేవుని యొక్క బిడ్డలుగా కార్యాలు జరిగించేటువంటి క్రైస్తవులుగా మనము ఉండాలి. మన జీవితంలో జరగాలంటే ప్రాస్పరిటీ అనేటువంటిది కాదు నేను చెప్పేటువంటిది. వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, నథింగ్ విల్ బి అగైనెస్ట్ అస్. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు కూడా, యూ హ్యావ్ టు టీచ్ టు దిస్ వరల్డ్ దట్ గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నా పక్షాన ఉన్నాడయ్యా. దానిలో గారు ఎప్పుడు వాక్యం అందించినా సరే ఆయన ఎప్పుడు కూడా తన ట్రాన్స్లేటర్ని రైట్ సైడ్ పెట్టుకునేవాడు కాదంట, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండమనేవారంట. ఎందుకని? గాడ్ ఈజ్ ఆన్ మై రైట్ సైడ్, హీ హ్యాస్ హిస్ కాన్ఫిడెన్స్. ఆయనకు ఆ ఫెయిత్ అనేటువంటిది ఉంది. నా పక్కన నా రైట్ సైడ్ నా దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం అడుగులు వేయాలి. అంతేగాని ట్రూ క్రిస్టియన్స్గా లివింగ్ గాడ్ని వెంబడించేటట్టు మనము సజీవైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కార్యాలు జరిగించేటట్టు వారుగా మనము ఉండాలి. కాబట్టి ప్రిమిట్ వాళ్ళరా, ఈ కాలేబు 40 సంవత్సరాల వయసులో అక్కడ ఉన్నాడు. ఆ టైంలోకి అవతలకు వెళ్ళినాడు. తర్వాత వచ్చి 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత ఈ ప్లేస్లోకి వెళ్ళే టయానికి, హెబ్రోన్ దగ్గర వెళ్ళే టయానికి 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడుగా యొక్క యెహోషువతో చెప్తున్నాడు, నిండు మనసుతో నేను దేవుణ్ణి వెంబడించినాను. నిండు మనసుతో ప్రిమిట్ వాళ్ళరా మనం వెంబడించడం అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటిది దేవుని యొక్క మాటలను నమ్మినాడు. దేవుడు చెప్పిన రీతిగా కాలేబు జీవించినాడు. అలాగనే దేవుడు చెప్పే వరకు, చేయమనే వరకు, కార్యాలు జరిగించే వరకు హీ వెయిటెడ్ అపాన్ హిమ్. దేవుని మీద ఆధారపడేటటువంటి వాడుగా ఉన్నాడు. ఒక కమిట్మెంట్ కలిగేటటువంటి వాడుగా కాలేబు ఉన్నాడు. ఒక కాన్ఫిడెన్స్ కలిగేటటువంటి వాడుగా ఉన్నాడు. దట్స్ వై హీ బికేమ్ ఏ కాంకరర్. అందుకనే అతను జయించిన వాడుగా కాలేబు ఉన్నాడు. కమిట్మెంట్ లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా, దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకోకుండా మనం ఉన్నామంటే వీ కెనాట్ బి ఏ కాంకరర్. మనం జయించేవారుగా మనము ఉండలేము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రిమిట్ వల్ల ఒక కాలేబు వలె, ఒక యెహోషువ వలె స్త్రీలైనా మా వల్ల ఏమవుద్దండి అంటానికి ఆస్కారం కుదరదు. నా వల్ల ఏమైపోద్దండి, నా వయసు దాటిపోయిందండి, నాకు చదువు లేదండి, నాకు వల్ల ఏం జరగదండి. నో ప్రిమిట్ వల్ల శిష్యులు పామరులు, నయమాని ఉండేటువంటి చిన్న పిల్ల దేవుని గొప్ప కార్యాలు జరిగించింది. ఏలియా అటు ఇటు ఉండేటువంటి వాడు, కానీ ఏలియా బలమైన కార్యాలు జరిగించాడు. ఎలీషా బలమైనటువంటి కార్యాలు జరిగించాడు. ఏది కాలశంలో మనం చదివినటువంటి కాలేబు దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వాడుగా, బలము కలిగేటువంటి వాడుగా ఈ బికేమ్ ఏ కాంకరర్. హెబ్రోన్ను జయించేటటువంటి వాడుగా, హెబ్రోన్ను స్వాధీనపరుచుకునేటువంటి వాడుగా, అక్కడటువంటి ప్రజలను చేసినటువంటి వాడుగా, ఒక కాంకరర్గా అతను మిగిలిపోయినాడు. మన జీవితంలో కూడా ప్రిమిట్ వాళ్ళరా మనం స్వాధీనపరచుకోవాలంటే, మన పౌరస్థితి పరలోకము, దాన్ని స్వాధీనపరచుకోవాలంటే మనం ఈ లోకంలో అనేక వాటిని మనము జయించాలి. మన శరీరాన్ని మనం జయించాలి. దేవుని నుంచి వాగ్దానం తీసుకో, నీవు నీ సొత్తు కాదు, వెలబెట్టి నువ్వు కొనబడ్డావు. నీ శరీరం నీది కాదు. దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టినాడు. ఆయన ప్రాణముతో నిన్ను
కొన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఇది నా శరీరం కాదు, నా దేవుడిది ఇది. దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. నా హృదయం, మన దేహము దేవుని యొక్క ఆలయం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. డోంట్ స్పాయిల్ యువర్ నీ యొక్క ఫ్లెష్ని, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క దేహాన్ని యు ఆర్ నాట్ సపోజ్ టు స్పాయిల్ ఇట్. దాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ క్లీన్. పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నీ జీవితాన్ని కాపాడుకుని మంచి ప్రార్థన విలువలు కలిగేటవాడుగా నువ్వు ఉన్నావంటే యూ విల్ బికమ్ ఏ కాంకరర్. నువ్వు జయించేవాడిగా, అనేక మందిని ఈ మార్గంలో నడిపించేవాడుగా నువ్వు ఉండకూడదు. కాలేబు ఆ దినాన్ని జయించినాడు. తన బిడ్డలెట్టి వారి అందరికి కూడా ఆ ప్లేస్ని తను అక్సాక్ అడిగింది. తన యొక్క కూతురు అడిగితే తను ఏమనిచ్చాడంటే మెట్టలు అలాగనే నీళ్లు ప్రవహించేటువంటి ప్లేస్ని కూడా ఇవ్వగలిగినాడు. ఆ రీతిగా దేవుని యొక్క బిడ్డలుగా నీవు అలా జయించితే నీ బిడ్డలెట్టి వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేక మందిని ఆ మార్గంలో నువ్వు నడిపించగలదు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం మనం అందరం కూడా. దేవుని వైపు తిరుగుదాము. దేవుని నుంచి వాగ్దానాలు మనం పొందుకుంటున్నామా? దేవునితో చెప్పినటువంటి మాటకు నువ్వు కమిట్ అవుతున్నావా? ఒక కమిట్మెంట్ ఇస్తే దానికి నువ్వు లోబడి దాన్ని చేసేంత వరకు నిలబడగలుగుతున్నావా? లేదంటే వ్యాపారంతో వెనక్కి అడుగులు వేస్తున్న వాడుగా ఉన్నావా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రిమేట్ వల్లరా నీ జీవితంలో దేవుని వాగ్దానాలు పొందుకుంటున్నావా? గ్రహిస్తున్నావా దేవుడు సజీవటువంటి దేవుడు అని, నాతో మాట్లాడే దేవుడు అని, నన్ను బలపరిచే దేవుడు అని, దేవుని కార్యాలు నా పక్షాన దేవుడు చేస్తాడనేటువంటి గ్రహింపులో ఉన్నావా? కాలేబోలే నేను కూడా జయించాలి, కాంకరర్గా నేను ఉండాలనేటువంటి విశ్వాసంతో ఉన్నావా? ప్రభు తట్టు తిరుగు, ప్రభు స్థలంలో ప్రార్థన చేసుకో. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే కాలశంలో ప్రభా నీ మాటలకై నీకు వందనాలు. ప్రభా మా ముందు కాలేబుని మీరు పెట్టినారు. ప్రభా కాలేబుకి ఎలాంటి బలం ఇచ్చినారు, ఎలాంటి జయం ఇచ్చినారు. దేవ స్వాధీనపరుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. దేహదారుఢ్యం కలిగినటువంటి పెద్ద పెద్ద దేవ పర్సనాలిటీస్ని, ఆ జాతిని, ఆ యొక్క ప్లేసెస్ అంతటిని కూడా తను జయించినటువంటి వాడిగా కాలేబు కనపడుతున్నాడు. స్వాధీనపరుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియ ప్రభా, మేము పరలోకాన్ని చేరాలంటే, పరలోకంలోకి మేము ప్రవేశించాలంటే, ఈ లోకంలో ప్రభాని నుంచి వాగ్దానాలు పొందుకోవాలి. కమిట్మెంట్ కలిగిన క్రైస్తవులుగా మేము జీవించాలి. నీకు నమ్మకస్తులుగా మేము బ్రతకాలి. వెనక్కి తిరగకుండా, లోకం వైపు తిరగకుండా, పాపం వైపు తిరగకుండా నీ బిడ్డలుగా నీ మార్గంలో అడుగులు వేసేవారుగా ఉండాలి. ప్రభా, అప్పుడే ప్రభా నీ నిత్య రాజ్యానికి వారసులు అవ్వగలుగుతాం. కాబట్టి ఆ మేరకు మేమందరం భక్తి చేయటకు మీరుగా సహాయం ఇచ్చేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలకు మా హృదయంలో ముద్ర వేయండి. సైతానుడు ఎక్కడ నీ మాటలు దొంగిలించకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని నెమరు వేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసి మరలా చదివి ప్రభా ఈ యొక్క పాయింట్స్ అన్ని గ్రహించి ఆ మేరకు బిడ్డలు నీ మార్గంలో అడుగులు వేయటకు సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.